నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన ప్రేక్షకుల్లో ఒకరు ఇలా అడుగుతున్నారండి, కొంతకాలం వ్యాయామం చేసి మానేస్తే తగ్గిన ఒళ్ళు రెట్టింపు అయిపోతుంది కదా అని అడుగుతున్నారండి. ఇప్పుడు వ్యాయామం చేస్తే మనకు కలిగే లాభం ఏంటి? ముందు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మన శరీరంలో వ్యర్థ పదాలన్నీ పోయి యాక్టివ్గా కాసిన మెటబాలిజం ఉంటుంది మన శరీరంలో. మెటబాలిజం అంటే జీవ ప్రక్రియలు. మెటబాలిజం అంటే జీవ ప్రక్రియ. శరీరం చక్కగా పనిచేయాలంటే రసాయనిక ప్రక్రియలు జరగాలి శరీరంలో. ఈ రసాయనిక ప్రక్రియలు చక్కగా జరగాలి అంటే మనకి అన్నింటిలో కావాల్సింటే ముందేం కావాలి? ఆహారం కావాలి, నీరు కావాలి, గాలి కావాలి. ఇవన్నీ చక్కగా జరగాలంటే వ్యాయామం కావాలి. చక్కగా పనిచేసి కావాలన్నమాట. అంచేత ఊరికే తిండి ఇంటి కూర్చున్నానుకో వాళ్ళు ఒళ్ళు బలవచ్చు, ఇంత బలిసినట్టుగా పడతాడు, కండపుష్టి ఉండదు, శక్తి ఉండదు, ఏముండదు. మనిషి చూడడానికి ఇలా ఉంటాడు, ఇంత లావుగా ఉంటాడు, వాడు ఓపిక ఉండదు, నడవలేడు, ఏం చేయడు. కారణం ఏంటి? వాడికి వ్యాయామం లేదు. దాంతో వాడికి మా వాడు అన్నీ ఇంత తింటాడండి, ఏ లాభం, ఎప్పుడు ఏదో ఒక రోగాలంటాడు. అంటే జీవ ప్రక్రియలు సరిగ్గా జరగాలంటే, మెటబాలిజం సరిగ్గా జరగాలంటే, మెటబాలిజం జీవ ప్రక్రియ, రసాయనిక చర్యలు మెటబాలిజం అంటాం. అంటే శరీరం అంతా చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా హాయిగా సక్రమంగా జరగాలని దాన్ని మెటబాలిజం అంటాం. జీవ ప్రక్రియ, రసాయనిక చర్యలు. మన శరీరం అంతా రసాయనిక చర్యలే. మనం ఆలోచిస్తున్నామన్నా, పని చేస్తున్నామన్నా, నిద్రపోతున్నామన్నా, ఏది చేస్తున్నామన్నా సరే అంతే రసాయనిక చర్యలు. ఈ రసాయనిక చర్యలు మనం మెటబాలిజం అంటాం. ప్రియమైన ప్రేక్షకులకు ఈ నెల 4-5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథీష్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. ఈ మెటబాలిజం చక్కగా జరగాలంటే ఏం కావాలి? వ్యాయామం కావాలి. అంచేత వ్యాయామం ఎవరైతే చేస్తాడో అక్కడ మన శరీరంలో అనవసరమైన కొవ్వంతా, దాన్ని క్యాలరీస్ అంటే ఆ క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. ఎవరైతే ఎక్కువ చేస్తారో క్యాలరీస్ ఖర్చు అవుతాయి. క్యాలరీస్ ఖర్చు అయినప్పుడు ఏమవుతాయి? శరీరం అంతా ఆరోగ్యకరంగా తయారు, మంచి కండపుష్టి వస్తుంది, శరీరం అంతా యాక్టివ్గా, మెటబాలిజం బాగా జరుగుతుంది, యాక్టివ్గా ఉంటుంది. రసాయనిక చర్యలన్నీ ఒక సిస్టమేటిక్గా, క్రమపద్ధతిగా, అవసరమైన రీతిలో, మంచి రీతిలో మన శరీరం అంతా నడుస్తుంది. క్యాలరీస్ మన పని చేయడం కూర్చున్నామనుకో, మన తిన్న తిండి ఏమవుతుందంటే మన పని చేయడం కదా అంతా కొవ్వుకి జరిపోతుంది. కొవ్వుకి జరిపోయి, కానీ ఎప్పుడైతే నువ్వు వ్యాయామం చేస్తావో దానికి చేస్తే ఇదంతా వేస్ట్. కొవ్వు వేస్ట్, ఉట్టి కొవ్వు మనకు అనవసరం. ఆ కొవ్వు అంతా తుడిచిపోతుంది, బాగానే ఉంటుంది. అంటే వ్యాయామం చేస్తే క్యాలరీస్ ఖర్చు అవుతాయి. క్యాలరీస్ ఖర్చు అయినట్లయితే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం పనిచేస్తూ వ్యాయామం చేస్తూ మానేస్తాం అనుకో, బాగా చేస్తాం, మరి అంతవరకు మళ్ళీ ఒళ్ళు వచ్చేసింది అనుకో. వ్యాయామం చేసి మానేయడం వల్ల ఒళ్ళు రావడం కాదు. నువ్వు ఎప్పుడైతే మానేస్తావు మళ్ళీ కూర్చుని నువ్వు తిండి వ్యాయామం చేసి మానేశాక నువ్వు సరిగ్గా తిండి ఎక్కువ తినకుండా, కొవ్వు పదార్థాలు తినకుండా, పిండి పదార్థాలు ఎక్కువ తినకుండా, తీ పదార్థాలు ఎక్కువ తినకుండా, ఆయిల్ పదార్థాలు ఎక్కువ తినకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటావు, ఒళ్ళు రాదు. కానీ ఆ వ్యాయామం అనేసి కానీ ఏం చేస్తాం? మళ్ళీ లాగించేస్తాం, కొన్ని ఎక్కువ తినేస్తాం, తెలియకుండా తినేస్తాం. అది కాకుండా అంతకుముందు వ్యాయామం చేయడం వల్ల మనకి క్యాలరీస్ ఖర్చు అయినాయి. వ్యాయామం చేయడం, పని చేయాలంటే శక్తి ఖర్చు అవ్వాలి కదా, ఆ క్యాలరీస్ ఖర్చు పోయింది. వేడికలు మళ్ళీ ఏంటి? కొవ్వు. తిండి తింటున్నావు, వ్యాయామం చేసినప్పుడు ఎంత తింటున్నావో అంతే తిండి తింటున్నావు అనుకున్నాం. సపోజ్ వ్యాయామం చేసినప్పుడు ఎంత తిన్నావు, ఎంత చేసావో అంతే తిన్నావు అనుకున్నాం. తిన్నప్పటికీ నీ ఖర్చు అవ్వట్లే కనుక అది మిగులుగా మిగిలిపోతుంది. వ్యాయామం ఏంటంటే ఆదాయము ఖర్చు సమానంగా బ్యాలెన్స్గా ఉంటాయి. ఆదాయము ఖర్చు. వ్యాయామం అనేది నువ్వు వ్యాయామం చేయనుకో, కేవలం ఆదాయం చెబుతున్నా అక్కడ ఉప్పులతో చివరికి అది నష్టం. డబ్బు ఎక్కువ పని చేయకుండా ఊరికి డబ్బులు ఎక్కువనేమనుకో దుర్వ్యసనాలన్నీ వస్తాయి. ఇప్పుడు సంపన్నులందరికీ దుర్వ్యసనాలు వస్తాయి. ఎందుకు వచ్చాయనుకున్నావు?
వాళ్ళందరూ డబ్బులు ఎక్కువవి గుర్ర పందాలు ఈ పందాలు ఆ పందాలు కాసి చివరికి తాగి ఏం చేయాలి తోతగా చెరగొట్టుకుని చివరికి పోలీసు వాళ్ళకి డ్రగ్స్ కూడా చేసుకుని కృత్రిమ దీనికోసం ఆనందం కోసం డ్రగ్స్ తిని చివరి జైల్లో పోయి కూర్చుంటాం. అలాగే మనం పని చేయకుండా ఊరికి తింటూ కూర్చున్నామనుకో, తింటుంటే అవి ఎక్కువైపోయి ఒళ్ళు ఎక్కువైపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. మన శరీరం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే మనం పని చేస్తుంటామో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటే మన శరీరం చక్కగా ఆరోగ్యకరంగా హ్యాపీగా ఉంచుతుంది అన్నమాట. ఆరోగ్యంగా అది కావాలి. అదే వ్యాయామం చేయడం మానేగానే ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు సరిగ్గా, లేకపోతే అన్హెల్దీగా ఫీలింగ్ వస్తుంది. అంచేత వ్యాయామం చేసి మానేయడం వల్ల ఒళ్ళు రావడం కాదు, వ్యాయామం చేయడం అంతవరకు క్యాలరీస్ ఖర్చు కాకుండా పోయింది కనుక ఈ అదనపు ఆదాయం కార్ల్ మార్క్స్ అదనపు విలువలాగా ఈ అదనపు వ్యాయామం వచ్చేసి అక్కడ చేరిపోతుంది. చేరిపోయాక అక్కడి నుంచి మొదలవుతుంది షుగరు, బీపీయో, ఇంకోటి థైరాయిడ్, ఇంకోటి జబ్బులన్నీ వచ్చి పడతాయి, కొలెస్ట్రాల్ ఇవన్నీ వచ్చి పడతాయి. అందుకని వ్యాయామం చేసి మానేయడం వల్ల కాదు, మన శరీరం వ్యాయామం చేసినప్పుడు క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి. అప్పుడు మెటబాలిజం బాగుంటుంది, హాయిగా ఉంటుంది, బ్యాలెన్స్గా మెయింటైన్ అవుతుంది. వ్యాయామం మానేగానే ఆ తినే కొద్ది ఎక్స్ట్రా తినది, దానివల్ల క్యాలరీస్ ఖర్చు కాక కొవ్వు చేరి ఆ ఒళ్ళు పాడవుతుంది. అంటే వ్యాయామం అనేది ఆరోగ్యానికి అత్యంత ముఖ్యము. అందుకని వ్యాయామం చేయకపోతే పోయిన ఒళ్ళు మళ్ళీ వచ్చేసినట్టు కాదు, దాని కారణం మనం ఎక్కువగా తినడమే కారణం. వ్యాయామం మానేసారు కూడా తిండి మానేసేసి తిండి ఎక్కువ ఇంకా తగ్గిస్తే, వ్యాయామం చేసేప్పుడు తినే కూడా తగ్గిస్తే కొద్దిగా ఆ వెయిట్ మెయింటైన్ అవ్వచ్చు. కానీ ఆరోగ్యానికి మాత్రం వ్యాయామం కావాలి. నువ్వు బరువు పెంచకపోవచ్చు కానీ వ్యాయామం కావాలి. ఎందుకని మెటబాలిజం సక్రమంగా కనుక. అంటే వ్యాయామం మాత్రం అత్యంత అవసరం. వ్యాయామం చేసి మానేస్తే ఒళ్ళు మరింత పెరిగిపోతుంది అని కొందరు భయపడుతూ ఉంటారు. అందుకని అసలు వ్యాయామం మొదలు పెట్టడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తూ ఉంటారు. అయితే వ్యాయామం చేసి మానేయడం వల్ల ఒళ్ళు పెరగడం జరగదు. తెలుసుకున్నారుగా. దీనికి వివరణ డాక్టర్ గారు చక్కగా వివరించారు. మనం తీసుకునే ఆహారమే మన ఒళ్ళు పెరగడానికి కారణమవుతుంది. అలాగే ఏవో కొన్ని జబ్బుల వల్ల కూడా కొన్నిసార్లు ఒళ్ళు పెరిగే అవకాశం ఉంది. అది తప్ప వ్యాయామం వల్ల ఒళ్ళు తగ్గడమో అది మానేస్తే ఒళ్ళు పెరగడమో జరగదు. తెలుసుకున్నారుగా. ఇటువంటి విజ్ఞాన ఆరోగ్య విషయాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.